సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూశారు. కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు మొగిలయ్య. వరంగల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయారు. బలగం సినిమా ద్వారా మొగిలయ్యకు మంచి గుర్తింపు లభించింది. తెలంగాణ జానపద కళాకారుడు పస్తం మొగిలయ్య మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శారద కథలకు ప్రాచుర్యం కల్పించి ఆ కళకే గొప్ప బలగంగా నిలిచిన మొగిలయ్య మరణం బడుగుల సంగీత సాహిత్య రంగానికి తీరని లోటు అని సీఎం అన్నారు. మొగిలయ్య శారద తంబూరా మీటుతూ అతని సతీమణి కొమురమ్మ పక్కనే డక్కీ వాయిస్తూ చేసిన ప్రదర్శనలకు వెలకట్టలేమని తెలిపారు సీఎం. తెలంగాణ ఆత్మను ఒడిసిపట్టిన బలగం సినిమా చివరిలో వచ్చే మొగిలయ్య పాట ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని గుర్తు చేశారు. ఇటు మొగిలయ్య మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సంతాపం తెలిపారు. నీ పాటకు చెమర్చని కళ్ళు లేవు, చలించని హృదయం లేదు. నీ పాట ద్వారా తెలంగాణ ప్రేమకైన జీవనాన్ని ఆవిష్కరించావంటూ మొగిలయ్యను ఉద్దేశిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. మాయమైపోతున్న కుటుంబ సంబంధాలను మళ్లీ గుర్తు చేశావు మొగలన్న అని రాసుకొచ్చారాయన. మొగిలయ్య పాట తెలంగాణ బలగాన్ని మళ్లీ చాటిందని, మానవీయ కోణాన్ని ఆకాశమంత ఎత్తులో నిలిపిందని గుర్తు చేశారు. మొగిలయ్య మరణించిన పాట రూపంలో బతికే ఉంటారంటూ భావోద్వేగపూరితంగా ట్వీట్ చేశారు కేటీఆర్.